రమణస్వామి నాయుడు గారు ఈరోజు వచ్చి మెగా మయూర రమణస్వామి నాయుడు గారు వస్తున్నారు ముఖ్య అతిథిగా. పూణేలో కడపలోని మయూరాలో బాగున్నారు స్వామి బాగున్నారా? దయచేసి అందరూ మీ సీట్లలో మీరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ అందరూ మీ సీట్లలో మీరు కూర్చోండి. స్టార్ రామ్ చరణ్ కడప డిస్ట్రిక్ట్ మెగా మీట్ కడప. రామ్ చరణ్ గారి మెగా మీట్ మయూరా హోటల్ రమణస్వామి గారు వచ్చారు. మనం జీవితకాలం అభిమానిస్తూనే ఉన్న మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారి మెగా అభిమానుల లెగసీని తీసుకెళ్లే మెగా వారసుడిగా ఆయన విచ్చేస్తున్న సందర్భంగా ఒక ప్రిపరేషన్ మీటింగ్, అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది. ఇక్కడ చాలా మంది పెద్దలు పిలిపించుకున్నాం. వాళ్ళకు టౌన్ మీద రూట్ మీద బాగా కమాండ్ ఉంది కాబట్టి ఎక్కడ సర్కిల్లో మనం చాలా మంది అభిమానులు అంతా ఒక 3-4 ట్రైన్ దండలు డిఫరెంట్ గా స్వాగతం పలకడానికి. అంటే నాకు లక్నో వెళ్ళినా పూనా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కంటే టాప్ వెళ్తే నాకు అంత అద్భుతంగా ఉందని చేయించుకోవడానికి మనం ఒక మంచి ప్రిపరేషన్ చేసుకోవడానికి పెద్దల సలహా మేరకు మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. దీనికి మనం ఎయిర్పోర్ట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ప్లీజ్ ఒకరోజు సైలెంట్ ఉండాలి. ఎందుకంటే ఇది నేను ముందే చెప్పాను, ప్రిపరేషన్ మీటింగ్. మనం అందరం కూర్చొని వేరే విధంగా మనం బలము అది కాదండి. అందుకనే ఇన్వైట్ మీటింగ్ అన్నాం. అంటే వాళ్ళందరి సలహాలు తీసుకొని వాళ్ళతో మీ అందరి సలహాలు కూడా, ముఖ్యంగా యువతను కూడా నేను అందరూ దాదాపు ప్రతి ఒక్కరికి మేము మాట్లాడే అవకాశం ఇస్తాం. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా స్వాగతం కలిపితే బాగుంటుంది, ఏ సర్కిల్లో ఆపాలి అని ఈ విధంగా అన్నింటి రూట్ మ్యాప్ కోసం మీ అందరి సలహాల కోసం సర్వేగా సాధారణంగా శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ స్వాగతం పలుకుతూ ఈ మీటింగ్ ప్రారంభిస్తున్నాను. ముందుగా మన అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు మన
ఏర్పాట్ల కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఒకరోజు ముందే వచ్చి ఇక్కడికి పర్యవేక్షించడం జరిగింది. మనం చాలా ఆధ్వర్యంలో ఈ పెద్దలందరి సూచనల సలహా మేరకు మనం ఈ మీటింగ్ జరుపుకుంటాం. ఈ మీటింగ్ మనం ఎంత పకడ్బందీగా ప్లాన్గా చేసుకుంటామో రేపు అందరినీ మనకు సక్సెస్ లో కనపడాలి. మనం పిలిచారు, మనం వెళ్ళాము కాదు, మనం తీసుకున్న సజెషన్ అందుకో గౌరవంగా అంత బాగా గ్రాండ్ గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఒక సన్నాహక శిబిరం అనుకోవచ్చు ఇది. కాబట్టి మీ అందరి తరతరాల పనుల మధ్య రమణ స్వామినాయుడు సార్ గారిని సవినీయంగా ఆహ్వానించి ఆయన ప్రారంభ పనులు దీని ఉద్దేశం ఏంటి, దీన్ని మనం ఎలా చేసుకోవాలని తెలియజేస్తున్నారు. మన మరొక స్వామి సార్ మాలో ఉన్నారు కాబట్టి ఇంకో స్వామి రమణయ్య గారిని సార్ను స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాను. సన్మానిస్తున్నారు. సార్ చూడండి సార్ ఇక్కడ చూడండి. కూర్చో. సార్ ఇక్కడ రండి. సెంటర్ అండి. కేడి ఈనాటి కార్యక్రమం వచ్చేసిన నగరాత్మలందరికీ, జనసైనికులకి, జనసేన నాయకులకి, ఆత్మీయులకు, గౌరవీయులకు, తెలుగు మహాశయులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం గురించి మాట్లాడే ముందు సినిమా గురించి 3 నిమిషాలు మాట్లాడుకుని రేపటి కార్యక్రమంలోకి వెళ్దాం. ఈ తమిళ శంకర్ గేమ్ చేంజర్ డైరెక్టర్ గారి పేరు. తమిళ మీరు రీసెంట్గా చూస్తుంటే ఒక్క పాట కోసం 20 కోట్లు ఖర్చు పెట్టారంటే అటువంటి సన్నివేశాలు, అటువంటి పాటలు చాలా ఉన్నాయి. ఆయన ఒక సీన్ మీద, ఒక డైలాగ్ మీద, రచయిత ఇచ్చిన ఒక డైలాగ్ మీద సినిమా మొత్తం తీసేయగల సత్తా ఉన్న డైరెక్టర్ శంకర్ గారు. ఉదాహరణకు ఆయనకి ఈ సినిమాలో ఒక సన్నివేశం తీసుకుంటే దీంట్లో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆయన ఫ్లాష్ బ్యాక్లో ఉన్న క్యారెక్టర్లో ఒక రాజకీయ నాయకుడిగా ఒక గ్రామంలో ఉన్నప్పుడు ఆ గ్రామం ఎక్కడైతే బాగుంటుంది, అది 100 సంవత్సరాల క్రితం గ్రామం. అది ఆ శంకర్ గారు ఇండియాలో అన్ని గ్రామాలు బాగా తిరిగి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో ఉన్న 30-40 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న గ్రామానికి వచ్చేసింది. అక్కడ ఆ సన్నివేశం తగ్గట్టుగా తీయడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో ఒక మంచి పాట తీయవలసిన సన్నివేశం వచ్చినప్పుడు అప్పుడు టెంపరేచర్ దగ్గరగా 48-49, అప్పుడప్పుడు 50 కూడా టచ్ చేసింది. ఆ సమయంలో రాజమండ్రిలో 30 డిగ్రీస్కే తట్టుకోలేని పరిస్థితి. అటువంటిది 48-49 ఆ ప్రాంతంలో ఉదయం 6 గంటలకే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. రాత్రి 9 అయినా షూటింగ్ నడుస్తుంది. ఎక్కడ గ్యాప్ లేకుండా, ఒక్క లంచ్లో తప్ప. నేను చెప్పబోయే సాంగ్ రాజమండ్రికి కొవ్వూరుకి మధ్యలో ఒక గోదావరి మధ్యలో ఆ సాంగ్ తీయాలి. ఆ సాంగ్ తీయడానికి ఆ స్పాట్కి వెళ్ళడానికి 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. మార్గం లేదు. అలాగే హీరో 15 రోజుల పాటు అలాగే నడుచుకుంటూ వెళ్ళి అంత కష్టపడి ఆ సాంగ్లో పాల్గొనడం. తదనంతరం మరొక సీన్లో ఒక 10 లారీల ఎండుమిర్చి పర్చేస్ ఉంటుంది గ్రౌండ్లో. ఆ గ్రౌండ్లో సాంగ్ తీయాలి. ఒక పక్కన పైనేమో 50 డిగ్రీస్, కిందేమో విపరీతమైన గొట్టుతోటి, భరించలేనటువంటి గొట్టుతోటి ఆ మిరపకాయల మీద హీరోయిన్తో డ్యాన్స్ చేయాలి. అలాగే ఎక్కడ కూడా అన్ని సింగిల్ షాట్లోనే ఆయన కంప్లీట్ చేసి అత్యద్భుతంగా డ్యాన్స్ చేసి
ఇది సరికొత్త మూవీగా అనుకోవచ్చు. ఆయన తీసిన సినిమాలన్నీ చాలా కళాత్మకమైన సినిమాలు, కళాఖండాలు, చాలా గొప్ప గొప్ప సినిమాలు. కొన్ని సినిమాలు ఆడుండొచ్చు, కొన్ని సినిమాలు ఆడుండకపోవచ్చు. ఈ సినిమా అలా ఉండదు, చాలా కమర్షియల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడూ రానిటువంటి మంచి స్టోరీ. ముఖ్యంగా చరణ్ గారికి 10వ సినిమా, 15వ సినిమా, ఆ సినిమాకి ఈ 14 సినిమాలకి వ్యతిరేకంగా ఈ సినిమా ఉంటుంది. చాలా బాగుంటుంది. కాబట్టి ఈ సినిమా మనం ఈ సినిమా ద్వారా ఈ తెలుగు ప్రేక్షకులకి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా చాలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సినిమా ఇది. కానీ సపోజ్ మన దగ్గరలో ఉన్న కడప జిల్లా తీసుకుంటే సుమారు ఈ జిల్లాలో మెయిన్ సెంటర్స్ సెంటర్లో రిలీజ్ అవుతుంది. ఇంకా పక్కన ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఈ సహాయ శాఖలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కొంతమంది మాట్లాడిన తర్వాత ఎందరో పెద్దలు వచ్చారు, పెద్దలు మాట్లాడతారు, అదేవిధంగా అభిమానులు వచ్చారు, జనసైనికులు వచ్చారు, ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. మళ్ళీ చివరిగా మళ్ళీ నేను మాట్లాడి మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తాను. రేపు గోల్డ్ స్టార్ రామచరణ్ గారికి మనందరం కలిసి ఘన స్వాగతం చెప్పడానికి, ఏర్పాటు చేయడానికి అందరూ సన్నద్ధులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై చిరంజీవి. ఎట్లా ఉందంటే డబల్ ట్రిపుల్ ఉంది. ఎంతమంది వచ్చారు అసలు, ఎంతమంది అంటే సామ్రాణి గారంటే ఇంకా పూణేలో అంటే మెగా ఫ్యామిలీ అట్లుంటుంది అనమాట. ఏం చేయించారంటే ఒక్కొక్క సాంగ్ 10 crores 20 crores ఒక సినిమా అయిపోతుంది. చూడండి మీరు, ఇన్ని సంవత్సరాలు మనం ఆఫ్టర్ కోవిడ్ అన్ని 30 సినిమాలన్నీ వచ్చాయి. కలర్ఫుల్, నో కలర్ఫుల్. గేమ్ చేంజర్ లో టీజర్ చూసాక ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క గూస్ బంప్స్ వచ్చాయి అనమాట. అక్కడ శంకర్ గారు, రామ్ చరణ్ గారు అంటే ఇంత ముందే రావాల్సింది, కానీ అది మిస్ అవ్వడం వల్ల ఇప్పుడు డబుల్ ట్రిపుల్ అయింది గేమ్ చేంజర్ లో. అసలు వీఆర్ వెయిటింగ్ ఫర్ గేమ్ చేంజర్. అసలు చాలా అంటే చాలా వీఆర్ వెయిటింగ్ ఫర్ మోర్. అండ్ రేపు కార్యక్రమం కోసం మా వంతు మేము సలహా చేస్తున్నాము అండ్ పార్టిసిపేటింగ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఐఎమ్ మెంబర్ ఆఫ్ జనసేనలో మెంబర్షిప్ తీసుకున్నాను అనమాట. నాకు పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అనమాట. పవన్ కళ్యాణ్ అంటే ఇంకా అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేట్. పవన్ కళ్యాణ్ సార్ అంటే అందరికీ ఇచ్చే సార్. అందరికీ శుభాభినందనలు. ఈ కార్యక్రమం కోసం అదే పనిగా హైదరాబాద్ నుండి వచ్చిన మా గురువు గారైనటువంటి స్వామినాయుడు సార్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా. మరి ఈ కార్యక్రమం ఇంత బలంగా విజయవంతం చేయడానికి ప్రముఖ పాత్ర పోషించిన నా మిత్రులు రంజిత్ గారికి, మెగా కుటుంబ సభ్యులందరికీ, మెగా అంటే రామకులం ప్రతి ఒక్కరికి జనసేన నాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా. సార్ గారు, స్వామినాయుడు సార్ గారు చెప్పారు, మీరు సలహాలు ఇవ్వండి, సలహాలు ఇస్తే ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తామని. సార్ మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయానికి కట్టుబడి మేము ఉంటాము. మా సలహా కాదు, మీరు ఆర్డర్స్ పాస్ చేయండి, ఆ ఆర్డర్స్ మేము ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క మెగా అభిమానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామినాయుడు సార్ గారికి, మరి నా మిత్రుడు రంజిత్ గారికి హృదయ జనసేన కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు అందరికీ కూడా రేపు చరణ్ గారు వస్తున్నారంటే కడపలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. గతంలో 2009లో మన శిల్పకళా వేదికలో ఫంక్షన్ జరిగింది సార్. మీకు తెలుగు నేను స్వచ్ఛందంగా వచ్చి మనం ఛాన్స్ డెకరేషన్ చేసింది. మాకు శ్రేణి గారి తర్వాత స్వామినాయుడు గారు అంటే అంత అభిమానం మీకు తెలీదు. మనం బ్లడ్ బ్యాంక్ చుట్టూ ఎన్ని ప్రదర్శన చేసింటాము. తిరిగి ఆ పక్క సందులో వెనకనున్న పార్కులో అనుకొని లాస్ట్ ఆ కార్యక్రమం ఆడియో ఫంక్షన్కి వచ్చి మాకది దాన్ని చరణ్ గారు అదే ఫస్ట్ టైం చూడటము చూసి ఆ ఫంక్షన్లో కూడా పాల్గొని బాంబే నుంచి అదే రావడం, అక్కడి నుంచి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను సార్. కంపెనీలో వచ్చిన నాయకులకు ధన్యవాదాలు. రామచరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దండానే కాకుండా కడపలో కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. దానికి ఏమన్నా ఆలోచించేమన్నా
కూడా వస్తారు. కడప రాష్ట్రంలోనే కడప జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ముస్లిం హిందూ బాయ్ బాయ్ అని అలాంటి పవిత్రంగా మాల వేసుకొని రామచరణ్ గారు పెద్దగా రావడం కూడా ఒక చరిత్రక విషయంగా మనం వర్ణించాలి. లక్ష ఖర్చైన పర్వాల రేపు మాత్రం రామచరణ్ గారి గురించి ఏం చెప్పాలా? అందరికీ నమస్కారం. జై చిరంజీవ, జై పవన్ కళ్యాణ్, జై చరణ్. చిరంజీవి గారి సినిమా చూస్తూ విద్యార్థి దశలో నాకు ఎంతో ఉత్సాహం, ఒక పట్టుదల. ఎప్పుడైనా నా కెరీర్లో కూడా డౌన్ అయితే కూడా ఆయన సినిమాలు చూసి ఒక ఎనర్జీని, ఒక కిక్ని, ఒక క్విక్ మూమెంట్ని మేము తీసుకుంటూ మా జీవితంలో ముందుకు పోవడం జరిగింది. అటువంటి చిరంజీవి గారి కొడుకైనటువంటి తండ్రిని మించిన నాయుడు మన రామచరణ్ గారు రేపు కడపకు విచ్చేసిన సందర్భంగా ఆ కార్యక్రమాల సన్నాహక సభకు ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ రమణ స్వామి నాయకులకి, జన సైనికులకి, ప్రతి ఒక్కరికి కూడా, వీర మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటూ, ఎందుకు చిరంజీవి గారి గురించి రెండు మాటలు మాట్లాడాలి, ఎందుకంటే మన సోదరుడు గజ్జల సాయి చెప్పినట్టు ఈ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మూస వరబడిలో పోతున్నటువంటి ఈ సినీ ఫీల్డ్ ని ఒక క్విక్ మూమెంట్, కిక్ అన్ని తీసుకొచ్చి దాని యొక్క స్వరూపాన్ని మార్చేటువంటి ఒక మెగా స్టార్ మన చిరంజీవి గారు. చిరంజీవి గారి తర్వాత చిరంజీవి గారు తీసుకొచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారి పాటలు ఒక్కొక్క సినిమాని 15 సార్లు 20 సార్లు నేను చూశాను. ఒక్కొక్క సినిమాని ఇండస్ట్రీ హిట్లు 8 ఇండస్ట్రీ హిట్టువంటి ఒకే ఒక సినీ సూపర్ మెగాస్టార్ భారతదేశంలో ఒక్క చిరంజీవి గారు. 8 ఇండస్ట్రీ హిట్లు. అలాగే ఇవాళ చిరంజీవి గారి తర్వాత ఆయన యొక్క వారసత్వాన్ని ముందు తీసుకెళ్తూ మన నాయకుడు, మన ప్రజల సింహం, సింహం పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాను కూడా చూసి ఎంతో ఉట్టిపోతూ ఒక తమ్ముడు, ఒక తండ్రి, ఒక కృషి, ఇట్లాంటి సినిమాలు చూస్తూ కూడా ఇతను కదా వారసు అంటే, ఇతను కదా ఇండస్ట్రీ ముందు తీసుకెళ్తున్నాడు, ఇతను సరైనడు అన్న విధంగా పవన్ కళ్యాణ్ గారు చూసి ఎంతో ఆనందపడుతూ గుండెలున్న ఉత్సాహంతో ఆ సంబరాన్ని తట్టుకోలేకుండా ఆ విధంగా ఆ సంబరంతో ముందుకు పోతూ మెగా సినిమాలతోనే మేము ఆక్షన్లాగా ఆ సినిమాలను మేము హ్యాపీగా, నేనే కాదు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా, నా తర్వాత తరపున వాళ్ళందరూ కూడా ఇవాళ అందరూ మెగా కలిసారు, ప్రతి ఒక్కరూ మెగా కలిసారు. దానికి కారణం చిరంజీవి గారు. చిరంజీవి గారు నాలో నింపినటువంటి ఆ స్ఫూర్తి. అలాగే ఇవాళ ఆ చిరంజీవి గారి ప్రణయుడు నేను ఇంకో మాట చెప్పాలి. 2009లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసిన తర్వాత ఒక్కసారిగా ఆ పరాజయం తర్వాత అందరూ కూడా బాధపడుతూ ప్రతి ఒక్కరు బాధపడ్డారు. చిరంజీవి గారు సహా పవన్ కళ్యాణ్ గారు అయితే కాన్స్టిట్యూషన్ ప్రకారంతో ఒక నాయకుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు నుంచి ఎగసుకొని బుధమైన ధైర్యంతో ఈ రోజుల్లో ఈ ముందులో ఏంటంటే ప్రతి ఒక్క కార్మికానికి వెహికల్ తీసుకొని, ప్రతి ఒక్క వెహికల్ యజమాన వేసుకొని వెంకటాపురంలో సాయిబాబా ఉంటుంది. అక్కడ నుంచి దగ్గర 3 బండ్లు పైనే ర్యాలీగా కడపలో వచ్చి అమ్మా చిరంజీవి సినిమా వచ్చింది మెడల్ చేసేందుకు మేము అప్పట్లో తిరుగుతా చూసామన్నమాట. రేపు ఫ్యామిలీ ఆంధ్ర రాష్ట్రాన్ని గేమ్ చేంజర్ చేశారు సార్. స్వయంగా ఏ పని చేయడంలో కూడా నేను ఒక ఆచరించేటట్టు కూడా ఖచ్చితంగా దాన్ని నిర్వహిస్తాను సార్. చిరంజీవి అభిమానులు అంటే కడపలో ఎలా ఉన్నారో ఒక్కొక్క అభిమానులు ఒక గేమ్ చేంజర్గా రేపు నేను సాధారణ స్వాగతం అందరికీ నమస్కారము. ప్రపంచంలో చెప్పిన పేరు ప్రఖ్యాతులను తెలియజేయడానికి వచ్చింది. చలనచిత్రంలో భారతదేశం యొక్క ఒక బేసి మైలురాయిని తీసుకొచ్చినటువంటి గొప్ప నటుడు రామ్ చరణ్ గారు రేపు కడప జిల్లాకు వస్తున్న సందర్భంగా కడప టౌన్ పెద్ద మసీద్
గారికి వస్తున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతో ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నారు. నా మిత్రులు, నా పెద్దలు, నాకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రామ్ ని నాకు చెప్పిన వెంటనే నేను ఖచ్చితంగా వస్తానని చెప్పాను. నా వంతుగా ఏం చేయమంటే నేను అది ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి నా వంతుగా నేను 100% దాన్ని ఫుల్ఫిల్ చేస్తాను. అదేవిధంగా సార్ రేపు ప్రోగ్రాము ఎన్నింటికి వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతుంది, ఆ ప్రోగ్రాము ప్రతి మారుమూల విలేజ్ కి తెలిసే విధంగా ఖచ్చితంగా మీరు ఆ ప్రోగ్రామ్ ని ప్రతి విలేజ్ తెలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ క్రియేట్ చేసిన ప్రతి వ్యక్తికి నా నమస్కారాలు. ఈ మెసేజ్ ని ప్రతి అభిమానికి, ప్రతి జన సైనికుడికి, ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి వెళ్లే విధంగా టైం తక్కువ ఉంది కాబట్టి ఆ మెసేజ్ వెళ్లి స్వచ్ఛందంగా అభిమానులు, కార్యకర్తలు అందరూ వస్తారు. 100% సక్సెస్ చేయగల క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులు అందరూ ఉన్నాం ఇక్కడ. ఖచ్చితంగా దానికి సహాయ సహకారాలు అందిస్తామని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మన పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి సార్ గారు కానీ మన ప్రాంతానికి ఎవరు వచ్చినప్పుడైనా కడపలో ఏ పర్యటనలో అయినా కొన్ని వందల మంది మన బిడ్డలు బస్సులు చైన్లు పొందించుకున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి, వారం అయితే సాయంత్రం అందరం ఉసుకాడ తలా చైన్ కొనుక్కున్నాం. వాళ్ళు ఈ బస్సులో పట్టుకున్నా చైన్ కొనుక్కొని వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మమ్మ అయితే చిరంజీవి గారి సినిమా అల్లురామదార సినిమా చూసి చనిపోవాలని చెప్పింది సార్. అప్పుడు అయితే నేను మా మధ్య గారు ఇద్దరం అయితే మెగా ఫ్యామిలీ అంటే అంత పిచ్చి మా ఫ్యామిలీ మొత్తానికి. అంటే మా అమ్మమ్మ అయితే అల్లురామదార సినిమా చూసి కోరుకునేసి చనిపోయారు సార్. అంత ఫ్యామిలీ అంటే అంత పిచ్చి సార్. నా కోరిక ఏంటంటే సార్, నేను చనిపోయాను చిరంజీవి గారి థియేటర్ మీద పసుపు తీసుకొని కావాలని నేను 2018 నుండి పార్టీ కోసం వర్క్ చేస్తున్నాను సార్. నాకు మెగా ఫ్యామిలీ అంటే చాలా చాలా ఇష్టము. అలానే పవన్ కళ్యాణ్ అంటే మరి, ఎందుకంటే మనకంటూ గుర్తింపు తెచ్చిన పవన్ కళ్యాణానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన అడుగుజాడలో నడిచేదానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటాం. ఇందాక నాగేంద్ర అన్న చెప్పారు, నాకు ఇది చేస్తే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు మీతో నడిచేదానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలానే మెగా ఫ్యామిలీ కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం కానీ మేము సత్యంత వరకు వచ్చేసేదానికి సిద్ధంగా ఉన్నామన్నా. ఎందుకంటే మీ ఆడబిడ్డగా పవన్ కళ్యాణ్ గారి ఆడబిడ్డగా నేను ఎప్పుడు ముందుంటాను. ఎంతో మంది నన్ను ఫోర్స్ చేసిన పార్టీని అయితే ఎక్కడ నేను వదలన్నా. ఎందుకంటే నేను పుట్టిందే మెగా ఫ్యామిలీ కోసం అనుకునే తర్వాత మన పవన్ కళ్యాణ్ గారికి మనమంతా మెగా ఫ్యామిలీకి చాలా అభిమానంగా ఉన్నాము. ఎందుకంటే మెగా ఫ్యామిలీ వాళ్ళు ఎంత చేసినారు పైన ప్రాణాలు ఎంత చేసినట్టు అందరికీ తెలిసినట్టు. ఎందుకంటే ఏ ఫ్యామిలీ కాకపోయినా మన మెగా ఫ్యామిలీ వాళ్ళే అందరూ ప్రజలు కానీ అట్లా అందరు కానీ కొంచెం ఏ విధంగా చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మర్చిపోకుండా మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తూ అందరూ మెగా ఫ్యామిలీ అందరికీ చాలా గొప్పగా ఉంటుందని కోరుకుంటూ అందరికీ నమస్కారం. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాట్లాడండి సంతోషం. జనసేన నాయకుడికి, కార్యకర్తలకి, అలాగే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా రేపు మన కడపకు వచ్చేసిన రామచంద్ర గారికి మనసులో పడతారని మీరు, అలాగే తక్కువ సినిమాల్లో గ్లోబల్ స్టార్ గా ఎగరదీసి ప్రపంచంలోనే గ్లోబల్ స్టార్ అయ్యాడు. కాబట్టి మనం కడప వస్తాం కాబట్టి విన్నపం ఏంటంటే పెద్ద దగ్గరకు వస్తున్నారు. అలాగే కడపలో ఏదో ఒక గుడికి వస్తే బాగుంటుందని అందరి కోరిక నేను చెప్తున్నాను. ఈ ప్రోగ్రాం విజయవంతం అందరినీ కోరుతున్నాను. జై జనసేన, జై హింద్. గ్లోబల్ స్టార్ దానికి సంబంధించినటువంటి డబ్బుతో ఒక చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్
కూడా ఆయనకు వచ్చిన 100 రూపాయలు కూడా అప్పుడే అక్కడే రేపు ఏమైతుందో రేపు కావాలని చూసుకోకుండా దానం చేసే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. మరి ఇటువంటి కుటుంబం నుంచి వచ్చిన సేవ చేసే విధంగా మా జనసేన పార్టీకి సంబంధించినటువంటి మా మంది మన బిడ్డ, మన తమ్ముడు, మా అన్న కొడుకు, మా ఇంట్లో వాడు, మా పక్కింట్లో అలాంటి అబ్బాయి ఉంటే బాగుండు, నాకు అలాంటి కొడుకుంటే బాగుండని ప్రతి ఒక్కరూ ఆయన మీద ప్రేమతో ఈ మీటింగ్ ఇచ్చేసి రేపు మా సత్తా మా శక్తి కొద్దీ చూపిస్తామన్నాడు. నేనైతే అందరూ మాట్లాడారు చరణ్ బాబు గురించి, నేను ఒక మాట అయితే చెప్పి తర్వాత రంజిత్ కోట్ ఆఫ్ థ్యాంక్స్ అన్న చెప్పని అడుగుతున్నాను. మనం అందరం ఏమంటున్నాం అంటే చిరంజీవి గారి తర్వాత మనకు మెగా వారసుడు రామ్ చరణ్ గారు, మెగా అభిమానుల తర్వాత మెగా అభిమానుల చిరంజీవి గారిని, సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారిని, ఎవరు ఎంతమంది ఉన్నా నాకు నాగబాబున్నాయని వీళ్ళందరి లెగసీని తీసుకెళ్లే ఏకైక వారసుడు మనకు చరణ్ బాబు గారు. ఓకే, అన్నిటితో ఒప్పుకుంటున్నాను. నేను ఇంకొక అడుగు ముందుకేసి రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వారసత్వాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే నేను అనుకుంటుంది ఆయన చెప్పాడు, చేసి చూపిస్తాడు. ఎందుకంటే అవన్ చిన్నాన్నలో ఉన్నటువంటి ప్రతి క్రమశిక్షణలో అతి దగ్గర నుంచి చూస్తూ ఆయన్ను ఆవహించుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మనందరం అనుకుంటాం పవన్ కళ్యాణ్ సార్ను మేము కాదని మనందరం ఆవహించుకున్న వాళ్ళు. కానీ మనందరికంటే దగ్గరగా అలా చిన్నాలను అత్యంత గొప్పగా ఆవహించుకొని మనందరికంటే ముందు ఒక దైవత్వంతో చూసేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది వనరులు. కాబట్టి మమ్మల్ని ఇప్పుడున్న పెద్దలు, ఇందాక శ్రీధర్ చెప్పాడు, దుర్గా ప్రసాద్ అని చెప్పాడు, వీళ్ళందరి రమణయ్య చెప్పి నేనేమంటున్నానంటే ఈ పెద్దలందరూ చెప్పింది కాదు, రేపు మీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యువత భవిష్యత్తు అంటే యువత గేమ్ చేంజర్, అంటే మీ భవిష్యత్తు గేమ్ చేంజర్ కూడా రామ్ చరణ్ అని చెప్పి తెలియజేసుకుంటాం. కాబట్టి మనం అంత గొప్ప మన బిడ్డను మన రాయలసీమలో తిరుమలేశ్వరి తొలి కడపలో మొట్టమొదటిగా అడుగుపెట్టి వస్తున్న సందర్భంగా మనందరం కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మనం వెళ్ళి ఆయనకు ఘన స్వాగతం పలికి నేను నిజంగా ఈ కడపలో నాకు అత్యంత ఘన స్వాగతం పలికింది అని చెప్పి ఆయన మనసు పులకరించిపోయేట్టుగా, ఆయన గుండెలు నిండిపోయేట్టుగా రేపు పొద్దున్నే స్వాగతం పలుకుతాం. తర్వాత ఇక్కడ సీనన్ ఉన్నాడు, సార్ ఉన్నారు, రమణయ్య, మేమందరం ఉంటాం. నైట్ అంతా రేపు ప్రోగ్రామ్ ఎయిర్పోర్ట్ లో ఆయన దిగినంత వరకు మీకు ఎవరికి ఏం అవసరమైనా సరే ఒక చిన్న ఫోన్ కొట్టండి, ఇది చేయాలనుకుంటున్నాం. ఒకసారి ఈ జంక్షన్ లో కూడా మేము రాత్రికి ప్రకటిస్తాం, ఏ జంక్షన్ లో భూమి కొడతారు, ఎక్కడ ట్రైన్ దండాలు ఉంటాయి అనేది. మనం మా గుడి దగ్గర ఒకటి, ముందు ఒకటి, ఎయిర్పోర్ట్ దగ్గర ఒకటి, దర్గా దగ్గర ఒకటి అనుకుంటున్నాం. ఇంకా మళ్ళీ మనం వారు ఎవరైనా నేను కూడా అన్ని ముందుకు వస్తే అటువంటి కార్యక్రమాలు కూడా చేస్తాం. అలాగే దయచేసి మళ్ళీ ఒకసారి చివరిగా చెప్తున్నాను, మీరు రేపు అక్కడికి వచ్చేటప్పుడు మీరు డబ్బులు, విలువైన వస్తువులు ధరించి దయచేసి రావద్దండి. ఎవరైనా సరే అది కొంత పోయినా సరే మనకు బాధ ప్రతిసారి జరుగుతూ ఉండేది రిపీట్. ఇప్పుడు నిజమే మెగా అభిమానులు నిజంగా గేమ్ చేంజర్స్, రూపాయి కూడా తొలగకుండా పోవాలని ఇంటికి పోవాలి. దయచేసి అర్థం చేసుకోవాలి.
రంజిత్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. సమావేశానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి భారత వ్యవస్థాపక అధ్యక్షులు స్వామినాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా రామచంద్ర గారి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా విజయవంతం చేద్దామని కోరుకుంటూ స్వామినాయుడు గారి ఆదేశాల మేరకు మెగా హీరోల స్ఫూర్తితో ఎటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసి చూపిద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై చిత్రయ్య, జై చిత్రయ్య, జై పవన్ కళ్యాణ్. మీ అమూల్యమైన సలహాలు మాకు అందించి మీరంతా కూడా ఒక అండగా ఉంటామని రేపు కార్యక్రమం జయప్రదం చేస్తానని స్ఫూర్తిలంతా హామీ ఇచ్చినందుకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ కొంతమంది పెద్దలు నాకు ఏమని చెప్పారంటే, కొంతమంది స్టేజ్ మీద కొన్ని విషయాలు చెప్పారు, పర్సనల్గా కొన్ని విషయాలు చెప్పారు. మేము నాగేంద్ర గారు రైల్వే కోటేరు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఆయనకి ఏమని చెప్పారంటే, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నెగ్గానండి జనసేన పార్టీ నుంచి, నాగేంద్ర ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి 2000 మంది కదిలి రేపు ర్యాలీకి మేము వస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం. అదేవిధంగా మన జనసేన, బీజేపీ, టీడీపీ, జనసేన మంది వచ్చి మేమందరం కూడా అధిక సంఖ్యలో పాల్గొంటామని హామీ ఇచ్చారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఆ దేవుడి గడప శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రమ్మని వారు ఒక కోరిక కోరటం, అన్నింటికంటే ముఖ్యంగా మన దుర్గా ప్రసాద్ గారు గత 2 రోజుల నుంచి కూడా చిరంజీవి గారితో, చిరంజీవి గారి కుటుంబ సభ్యులతో వారు డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇది హైవేలో ఉంది, దుర్గమ్మ గారి టెంపుల్ సందర్శించమని. గతంలో చిరంజీవి గారు వచ్చినప్పుడు కానీ, లేదా మన మెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కానీ, లేకపోతే సాయిధరం తేజ ఎవరు వచ్చినా సరే అమ్మవారికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా ఉంది. ఈసారి కూడా రమ్మని ఆహ్వానించారు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఎలా చేయాలి ఏంటన్నది ఒక రేపటికల్లా ఒక ఐడియాకి వస్తాం, పెద్దలందరితో మాట్లాడి. అదేవిధంగా ఇందాక నాగేంద్ర మన రైల్వే కూడా నాగేంద్ర గారు మాట్లాడిన మాటల్లో వారసుడు రామ్ చరణ్ అని అన్నారు. ఆయనే రాబోయే కాలంలో ఆయనకి అండగా ఉంటారని చెప్పి అన్నారు. అన్నదానికి ఆయన అన్నారు కాబట్టి నేను ఒకటి గుర్తు చేయగలుగుతాను. గతంలో నెగ్గినప్పుడు కానీ, మొన్న ఎలక్షన్లో కానీ ఎప్పుడు కూడా బాబాయ్ అంటే ఉన్నాడు. బాబాయ్ ఆయన కూర్చుంటే వారిద్దరూ ఈ రాష్ట్రం గురించి డిస్కషన్ చేస్తే 5 గంటలు 6 గంటలైనా ఇద్దరే ఉంటారు, ఇంకెవరు ఉండరు రూమ్లో. అంత గొప్పగా గొప్ప స్నేహితులు. ఈ పార్టీకి, ఈ జనసేన పార్టీకి ఈ ప్రపంచంలో అత్యంత గొప్పగా ఎవరైనా అండగా ఉన్నారంటే అది ఏకైక రామ్ చరణ్. అన్ని విధాలుగా ఆ విధం ఈ విధం కాదు, అన్ని విధాలుగా అండగా ఆయన చాలా మొండిగా ఉన్నారని చెప్పొచ్చు. ఆ మొండిగా ఏంటంటే, ఒక రచయిత చాలా ఘోరంగా మన నాయకుడిని తిట్టినప్పుడు జనసేన పార్టీకి కొన్ని ఎథిక్స్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఒక పాయింట్ ఏంటంటే, ఏ ఏరియాకి ఆ ఏరియాలో స్పోక్స్ పర్సన్స్ ఉంటారు. ఎవరైనా మాట్లాడాలంటే ఆ అధికార ప్రతినిధి మాత్రమే మాట్లాడాలి, ఎవరి ఇష్టం వచ్చినా వారు మాట్లాడకూడదు. ఆ దృష్ట్యా ఈ రచయిత మాట్లాడినప్పుడు చిరంజీవి యువత స్పందించలేదు. స్పందించినప్పుడు అంటే పార్టీ ఉంది, పార్టీ కోసమే పార్టీ వారే స్పందించాలని. ఇది 2 సార్లు మనకి జరిగింది. ప్రజారాజ్యం పార్టీలో ఒకసారి ఎంతో అహంకారైన ఒక నటుడు గుణపాఠం చెప్పేటప్పుడు మనం పార్టీ ఉండగా అభిమానులు రెచ్చిపోయి చేసినప్పుడు అప్పుడు మనకి అక్షంతలు పడ్డాయి. అదేవిధంగా ఇక్కడ మన ఈ నాయకుడు, జనసేన నాయకుడు చిరంజీవి గారిలా కాదు, చాలా కఠినంగా ఉంటారు. అంచేత ఆయన మాట తప్పకూడదని ఎక్కడా కూడా రాష్ట్ర చిరంజీవి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడా కూడా మేము దీంట్లోకి ఎంటర్ అవ్వలేదు. వారు చెప్పిన మాట వరకే మేము చేయడం. కానీ
అవసరం వచ్చినప్పుడు మాత్రం మేమంతా ఆయనకు అండగా నిలబడ్డాం. కానీ ఇక్కడ రామ్ చరణ్ గారు ఆ రచయిత ఎవరైతే బాగా తప్పుగా మాట్లాడాడో ఆ రోజున మా అందరినీ వార్నింగ్ చేసి ఇంకెప్పుడు మీరు బయటకు వస్తారు, ఎప్పుడు మీరు తిరగబడతారు, మీరు ఎప్పుడు అతనికి బుద్ధి చెప్తారు, మీరు ఏంటి బాబాయ్ అంత ఘోరంగా మాట్లాడితే మీరు అంతా ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పి ఆయన అంటే ఈ చెప్పుకోవడం విషయం అన్నమాట. ఎందుకంటే అంత అభిమానం అన్నమాట పవన్ కళ్యాణ్ గారు అంటే రామ్ చరణ్ గారికి ఎంత అభిమానం, గుండెలంతా ఆయన మీరు నమ్మరు. మనం కాదు టీవీలో చూస్తాం. ఇప్పుడు మహారాష్ట్రలో ఉంటే ఆయన టీవీ ముందు నుంచి కదలట్లేదు, ఆ వీడియోనే చూస్తున్నాడు అతను. ఆ బాబాయ్ ఎలా ప్రసంగించారు, ఏం మాట్లాడారు, ఆయన మీరు మాట్లాడిన మాటలు వినండి ఒకసారి. నిన్న లాతూర్లో మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే సోలాపూర్లో మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే ఇంకో చోట కూడా బాగా మాట్లాడారు. అసలు మీరు సోలాపూర్ విషయం చూస్తే మహారాష్ట్రలో అసలు దేశ ప్రధానే ఆశ్చర్యపోతున్నాడు. ఆ సోలాపూర్లో ఇంతవరకు ప్రపంచంలో ఏ నాయకుడికి పట్టనట్టు విధంగా బ్రహ్మరథం పట్టారు సోలాపూర్లో. అసలు అది 1 hour ప్రోగ్రాం, 6 గంటల సేపు ర్యాలీ జరిగింది. అది ఎంత ఉధృతం అంత ఉధృతంగా జరిగింది. అదేవిధంగా కొద్దిసేపట్లో ప్రారంభం 7 గంటలకి పూనాలో ప్రారంభం అవుతుంది. అది కూడా అదే విధంగా ఉంది. పూనా పట్టణం అంతా భద్రాసిపోయే విధంగా ఉంది. అక్కడ నుంచి కూడా అనేక ఫోన్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కార్యకర్తల టీవీ దగ్గర కూర్చొని రామ్ చరణ్ గారు చూస్తూ ఉంటారు వాళ్ళ బాబాయ్ కోసం. చాలా గొప్ప భక్తుడు రామ్ చరణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. మన నాగేంద్ర గారు చెప్పిన దానికి నేను సమాధానంగా ఈ విషయం మీకు చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం కూడా కలిసిమెలిసి రేపటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. రాబోయే కాలంలో ఎన్నో అద్భుతాలు మనం చూడబోతున్నాం. అన్నీ కూడా త్వరలోనే తేటతెల్లం అవుతాయి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మళ్ళీ మనందరం కలుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రండి.